మీరెందుకు ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్లో ఉన్నారు? ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందే ఎందుకు పార్టీని వీడిండ్రు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని? ఓకే, ఎందుకు కాంగ్రెస్లో చేరిండ్రు? అదే 2018లో నిరంజన్ రెడ్డి గారి గెలుపుకు ముఖ్య పాత్ర నేను పోషించాను. బీఆర్ఎస్ పార్టీకి గెలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరంజన్ రెడ్డి కంటే. సో అందులో ఆయన క్యాండిడేట్ నిరంజన్ రెడ్డి. గెలిపించడానికి మేము చాలా సీరియస్ వర్కౌట్ చేసినాం. గెలిచిన నెక్స్ట్ డే నుంచి మా ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టిండు ఆయన. సో అప్పుడు ఎంపీపీ నుంచి ఎట్లాంటి పరిస్థితిలో నేను ఎమ్మెల్యే కావాలని లేదురా, నిరంజన్ రెడ్డి గారిని ఓడగొట్టాలన్నదే నా ఛాలెంజ్. నేనైతేనా ఇంకోరైతారా నీళ్ళ నిరంజన్ రెడ్డి పేరు రావడానికి మెయిన్ పాత్ర మీదైనప్పుడు మీరు ఓడిపోవాలని మరి ఇంత గట్టిగా డిసైడ్ అవ్వడానికి కారణం? నేను నాతో పాటు వనపర్తిలో చాలా మంది, కొంత అన్ని మండలాల నాయకులు ఎవరికి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, అది చేసుకుని నీళ్ళు రావాలనే ఉద్దేశంతో. ఆయనకు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని వనపర్తికి ప్రజలు రావాలని ఆటోమేటిక్ మేము పనిచేసినమాట వాస్తవం. కానీ ఆయన మాకు ఇవ్వాల్సిన మినిమం సెల్ఫ్ రెస్పెక్ట్, మినిమం గౌరవం, మినిమం ఆత్మగౌరవం ఇవ్వకపోగా ఒక్కసారి గెలిస్తే గాల్లో తిరుగుతున్నాడు. సో ఇది తప్పు అని వనపర్తి ప్రజలు చెప్పారు, మేము చెప్పినాం, చాలామంది మేధావులు చెప్పారు. మారనప్పుడు వనపర్తి నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు వనపర్తి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాణి కుమేదిని గారు కానీ, తర్వాత కందూరు రామరెడ్డి గారు కానీ, దాని తర్వాత డాక్టర్ బాలకృష్ణయ్య కానీ, తర్వాత రాములు గారు కానీ, దాని తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, ఎవరు చేసినా అప్ టు 2018 వరకు చాలా అన్ని గులాబీ మొక్కలే వనపర్తిలో. ఈయన ఒక్కడే గంజాయి మొక్క వచ్చిండు. సో వనపర్తి ప్రజలు ఎట్లాంటి పరిస్థితులు ఈయన తీసేయాలనే ఉద్దేశంతో అప్పుడు డిసైడ్ అయ్యి మార్చి 9 తారీఖు నాడు ఆయనతో చాలా మీటింగ్లను మారాలని చూసినాం. మార్చి 9, 2023 రోజు నాతో పాటు ఒక ఎంపీపీ, కొంతమంది సర్పంచులు, కొంతమంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చీల్చి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి తిరుగుబాటు బావుట ఎగిరేసి మేము పబ్లిక్లోకి వెళ్ళిపోయినాం.